ఆర్సీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో రైతు ఆవేదన అగ్గిరాజేస్తుంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా వడ్ల కుప్పలే కనిపిస్తున్నాయి. అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు మాత్రం అవి కనిపించడం లేదని రైతులు మండిపడుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. సీఎం రైతులకు ఇబ్బందులు కలగొద్దని ఆదేశించిన క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం ఆయన మాటలను తుంగలో తొక్కుతున్నారే అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అకాల వర్షాల భయంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులకు బీజేపీ మద్దతుగా నిలిచి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. రైతును కష్టపెట్టిన ప్రభుత్వం ఎన్నటికీ నిలవదని మెదక్ నియోజకవర్గ రైతులు 25 రోజుల నుండి ధాన్యం కుప్పల దగ్గరే తిండి తిప్పలు లేకుండా కాపలాగానే ఉంటున్నారు. రోజు ఏదో ఒక కార్యక్రమం పేరుతో ఎమ్మెల్యే ధాన్యం రోడ్లపై ఆరబోసిన కుప్పలను చూసుకుంటూ వెళ్తున్నారే తప్ప రైతులను మాట్లాడించింది లేదు. ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే మాకు ఇచ్చే గౌరవం ఇదేనా అనుకుంటున్న రైతులు. సీఎం రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఇప్పటి వరకు చెవిపెడన పెడుతున్నారే తప్ప ముందుకు సాగడం లేదు. అధికారులు ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి తొందరగా కొనుగోలు జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. భారతీయ జనతా పార్టీ రైతుల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి, రైతుల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై బీజేపీ, జై బీజేపీ. రైతుల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి. జై జవాన్ జై కిసాన్ అనేది నినాదంతో ఉంది. అంటే జై జవాన్ అంటే భారతదేశానికి సరిహద్దులలో ఉన్నటువంటి హద్దులు దాటి ఇతర దేశాలు దండయాత్ర చేయకుండా కాపాడుతున్నారు కాబట్టి మొదలు జై జవాన్ అన్నారు. ఆ తర్వాత జై కిసాన్. భారత ప్రజలందరికీ కష్టపడి పండించి 4 మెతుకులు పెట్టేటటువంటి ఎవరైతే ఉన్నాడో వ్యవసాయదారుడు, వానికి అన్ని కష్టాలే ఉన్నాయి. ఇప్పుడు అకాల వర్షాలతోటి తడిసిన ధాన్యం నానా కథలు అవుతుంది. ఎండబెట్టి కుప్పలు పెడితే చాలా లేటుగా చీనని మరి ఉన్నట్టయితే రేపు 26వ తారీఖు వరకు అలా ఇదే నెల కేరళకు తుఫానాలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఆ కేరళకు వచ్చిన తుఫానాలు ఒక 5-6 రోజుల లోపల మన దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించి వర్షాలు కురిసినట్టయితే రైతుల పరిస్థితి అఘోరంగా తయారవుతుంది. మరి ఇలాంటి ఈ టైం లోపల ప్రభుత్వం స్పందించి తొందరగా లారీలు ఒక్కొక్క గింజ లేకుండా చేస్తారని చెప్పి మనము ఈ ధాన్యం కొనుగోలు గురించి ఈరోజు కాదు, గత 20-25 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ధాన్యం 6 నెలలు పంట పండించి నెల రోజులు రోడ్ల మీదకి వచ్చినాయి ధాన్యం. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. నెల రోజులైందన్న ధాన్యం రోడ్ల మీదకి వచ్చి కుప్పలు పోసుకొని కొంతమంది హార్ట్ అటాక్లు వచ్చి చాలా దగ్గర కొంతమంది రైతులు చచ్చిపోయారు కూడా. అరే ప్రభుత్వానికి సిగ్గు ఉండాలంటున్నాం భారతీయ జనతా పార్టీగా. మీకు పద్ధతి ఉందా అని అడుగుతా ఉన్నాం. రైతులు చావాలా? రోన్ వేస్తుందన్న. ఇప్పుడు 4 రోజులు అయితే రోన్ వేస్తుంది. కలెక్టర్ దగ్గర కూడా రిప్రజెంటేషన్ చేసినాం, కలెక్టర్తో కూడా మాట్లాడినాం. అవి ఏదైతే లారీలు వస్తలేవని చెప్తా ఉన్నారు. ఎవరైతే వీళ్ళు దొరికితే అమ్మాలీలు దొరుకుతలేరు అని చెప్తారు. అన్ని కుండి సాకులు చెప్పుకుంటా మేము అడుగుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు అనేక సార్లు ఇక్కడ మెదక్, నిజాంపేట, రామాయంపేట ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు రైతులు కనిపిస్తలేరు ఎమ్మెల్యేకు. మైనపల్లి రోహిత్ గారికి నిన్ననే వచ్చిండు రామాయంపేటకు. ఎన్ని ఎట్లున్నాయన్నా, ఎన్ని ఎట్లున్నాయి ఇక్కడ రామాయంపేట. ఎమ్మెల్యే కనిపిస్తలేదా? ఏ ఒక్క రైతుని కూడా అడిగిందా పోయి ఏం జరుగుతుందని? ఒక కేంద్రానికి పోయి ఈరోజు ఎమ్మెల్యే సందర్శించిన దాఖలాలు లేవు. రామాయంపేట మెదక్ కాన్స్టిట్యున్సీ నుంచి నమ్మి గెలిపిస్తే, మైనంపల్లి రోహిత్ గారిని ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు 3 సార్లు 4 సార్లు ఈ మధ్యకాలంలో ఇట్లనే రోడ్ల మీద పోతున్నారు. ధాన్యం ఎండ వేసుకొని అక్కడ పక్క కుప్పల కాడ కూర్చున్న ధాన్యంను పలకరించిన పాపం లేదు. మీరు ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఒక రివ్యూ తీసుకొని అందరు ఎంఆర్ఓలను పెట్టుకొని, డిఆర్ఓలను పెట్టుకొని, మనం కలెక్టర్ పెట్టుకొని అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అడగకపోవడం అనేది బాధాకరం. చాలా బాధపడాలి. ఇటువంటి ఎమ్మెల్యేలు రైతులకు న్యాయం చేస్తారా అన్న వీళ్ళు?
ఈరోజు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. మెదక్ నుంచి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. నిజాంపేట దాకా వైరు మీకు కనిపించలేదా అన్న? ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం. ఈ ధాన్యం కుప్పలు కనిపించలేదా? నిన్న మొన్న కోమటిపల్లిలో మేము నిలదీసి అడిగితే విపక్షాలు రాధాంతం చేస్తున్నాయి. విపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్యాయంగా బురద తల్లుతుంది. సిగ్గుండాలే మీకు సిగ్గుండాలే. జరిగింది, రాయలాపూర్లో జరిగింది, నిన్న గన్పూర్లో జరిగింది. మొత్తం కాన్స్టిట్యున్సీలో రైతులు రోడ్ ఎక్కిరియాల. రైతులు రోడ్ ఎక్కినా కానీ మీకు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుకుంటా ఈరోజు రైతాంగాన్ని నిట్ట నీరున ఏదైతే ముంచుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే వారం రోజులు డెడ్ లైన్ ఇచ్చినాం మీకు. ఈ రోజు కన్నా ఈ రోజుకు 40% కూడా కొనలేదు. 40% వీళ్ళ రికార్డులు అడగమనండి, ఎంఆర్ఓ రికార్డు అడగమనండి, కలెక్టర్ రికార్డు ఇచ్చింది. ఎంత ధాన్యం వచ్చింది, ఎంత కొన్నాము, ఇంకా ఎంత రోడ్ల మీద ఉంది, ఇంకా ఎంత రైతుల మీద ఉంది, కనీస అవగాహన కూడా లేదు ఈ నాయకులకు. ఎమ్మెల్యే కూర్చొని మాట్లాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి లేదా?